తెలంగాణలోని అతిపెద్ద హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్. రోజు రోజు రేట్లు మారుతూ ఉంటాయి. అదే 250, 200, 180 క్వాలిటీకి బట్టి రేట్లు ఉంటాయన్న. బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ ఏ టైంకి వస్తే బాగుంటుంది, ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయంటే సండే మార్కెట్ ఉండదు. తెలంగాణలోని అతిపెద్ద హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ అయిన బాటసింగారం ఫ్రూట్ మార్కెట్లో ఉన్నాను ఇవాళ నేను. హాయ్ హలో MJLFFకి స్వాగతము. ఇవాళ బాటసింగారం ఫ్రూట్ మార్కెట్లో ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ చాలా డీటెయిల్గా అయితే చూద్దాం. యాక్చువల్గా చాలామంది కామెంట్లు చేస్తున్నారు అడ్రస్ ఎక్కడ ఉందని చెప్పేసి, ఏ టైంకి వస్తే బాగుంటుంది, సండే మార్కెట్ ఉంటుందా. వీడియో మధ్యలో కానీ లాస్ట్లో కానీ చెప్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. ఇప్పుడు బాటసింగారం ఫ్రూట్ మార్కెట్లో ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ డీటెయిల్గా అయితే చూద్దాం. ఇక్కడ పెద్ద లారీలో ఫ్రూట్స్ అయితే దింపుతున్నారు. ఏం ఫ్రూట్స్ వచ్చినాయో ఒకసారి చూద్దాం. ఇది యూపీ నుంచి అయితే వచ్చిందంట బండి. ఈ సెక్షన్ లో ఏం ఫ్రూట్స్ వచ్చినాయో చూద్దాం ఒకసారి. యూపీ నుంచి అయితే మామిడి పళ్ళు వచ్చినాయి. బాక్స్ ఓపెన్ చేస్తారు. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు క్వాలిటీ ఎలా ఉందో చూపిస్తాను. చూడండి క్వాలిటీ చూసుకోవచ్చు. ఈ మామిడి పేరు వచ్చేసి దసేరి. జస్ట్ ఈ కాటన్ ని మనం ప్యాక్ చేసి అలాగే ఉంచితే 2 రోజుల్లో మగ్గుతుంది. చాలా స్వీట్ ఉంటాయి ఈ దసేరి మ్యాంగోస్ అయితే. ఇప్పుడు ఒకసారి ఇది జోకి చూద్దాం ఎన్ని కిలోలు వస్తుందో. చూడండి ఈ బాక్స్ లో 5 కిలోల 840 గ్రాములు అయితే చూపిస్తుంది. దగ్గర అర్ధ కిలో కొద్దిగా పైగానే ఉంది. ఒక్కొక్క బాక్స్ లో 5 కిలోల వరకు అయితే మామిడి పళ్ళు ఉంటాయి. ఇవాళ ఈ దసేరి 5 కిలోల కాటన్ రేట్ వచ్చేసి 400 రూపాయల నుంచి 450 రూపాయలు అయితే పలుకుతుంది. దీంట్లో మనకు 24 పీసులు అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడ ఇంకో రకం మామిడి పండ్లు ఉన్నాయి. క్వాలిటీ చూసుకోవచ్చు, సైజ్ చూసుకోవచ్చు. ఈ మామిడి పేరు వచ్చేసి చౌసా. ఇది కూడా యూపీ నుంచి వచ్చింది. ఇవాళ ఈ కాటన్ రేట్ వచ్చేసి 550 రూపాయలు. దీంట్లో 16 పీసెస్ వచ్చినాయి. సైజుని బట్టి పీసులు ఉంటాయి. కేజీ లెక్కలు అయితే మనకు 5 కేజీల పైనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మామిడి పండ్ల పేరు లంగడా. సైజ్ అండ్ క్వాలిటీ చూసుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సైజ్ అన్ని ఒకటే సైజులు ఉన్నాయి. చూడండి ఈరోజు ఈ లంగడా మామిడి కాటన్ రేట్ వచ్చేసి 400 రూపాయలు. దీంట్లో 20 పీసెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లమ్స్ విషయానికి వస్తే ఇవి కాశ్మీర్ నుంచి అయితే దిగుమతి అయినాయి. క్వాలిటీని బట్టి రేట్లు ఉన్నాయి. 200 బాక్స్ నుంచి 350 రూపాయల బాక్స్ అయితే పలుకుతుంది. మంచి క్వాలిటీ ప్లమ్స్ అంటే ఇవి చూడండి. ఈ చెక్క బాక్స్ లో 5 కిలోలు అయితే ఉంటాయి. ఈ చెక్క బాక్స్ రేట్ వచ్చేసి ఇవాళ 350 రూపాయలు అయితే పలుకుతుంది. ఇదంతా డ్రాగన్ ఫ్రూట్ సెక్షన్. చూడండి ఇవాళ డ్రాగన్ ఫ్రూట్ ఏం రేట్ పోయింది ఇక్కడ ఒకరితో మాట్లాడేసి కనుక్కుందాం. ఇవాళ ఏం రేట్ పోయింది అన్న డ్రాగన్ అన్న? ఈ రోజు వచ్చేసి 85 రూపాయలు పోయిందన్న. ఇది వచ్చేసి అమెరికన్. క్వాలిటీ చూసుకోవచ్చు. క్వాలిటీ నెంబర్ 1 ఉంటుంది అన్న. ఈ ట్రేలో ఎన్ని కిలోలు ఉంటుందన్న? ఈ ట్రేలో వచ్చేసి 20 కేజీలు ఉంటుంది. మినిమం 20 కేజెస్ అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు డ్రాగన్ తీసుకోవాలంటే మినిమం ఎన్ని కేజీలు తీసుకోవాలన్నా? మినిమం 20 కేజీస్. మన దగ్గర ఎప్పుడైనా కానీ ఎవ్రీడే మార్కెట్ అనేది చేంజ్ అవుతుంది. రోజు రోజు రేట్లు మారుతూ ఉంటాయి. ఇవాళ ఎట్లా పోయింది? ఈ రోజు 85 రూపాయలు పోయిందన్న. 85 రూపాయలు అన్న. మీకు హోల్సేల్ గా కావాలనేవారు ఎవరైనా సరే నా మొబైల్ నెంబర్ కాంటాక్ట్ చేస్తూ. మొబైల్ నెంబర్ 6300078767. మార్కెట్లో మీ పేరేనా? SV. ఇదంతా దానిమ్మ సెక్షన్. ఇవాళ దానిమ్మ క్వాలిటీ రేట్లు అవన్నీ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఇక్కడ అడిగేసి చెప్పండి ఏం రేట్ నడుస్తుంది ఇవాళ? హాయ్ అన్న. హాయ్. ఇది 1080 అన్న. ఇవాళ చూడండి ఈ క్వాలిటీ వచ్చేసి 1080. ఈ బాక్స్ లో ఎన్ని పీసులు ఉంటాయి? బాక్స్ లో వచ్చేసి మనకు 60 పీసెస్ వస్తాయి బ్రదర్. అవునా? క్వాలిటీని బట్టి రేట్. క్వాలిటీకి బట్టి రేట్లు ఉన్నాయి. ఇది కర్ణాటక సరుకు అన్న. సైజ్ కొద్దిగా పెద్ద ఉంది. 45-48 పీసెస్ వస్తాయి. 1350 అన్న. ఇది ఇంకో క్వాలిటీ ఉంది. కట్ చేసి పెట్టడం జరిగింది. లోపల నుంచి అయితే చాలా ఎర్రగా అయితే ఉంది. ఇవాళ ఇది ఎట్లానే? ఇది 1400 అన్న. 1400. దీంట్లో ఎన్ని పీసులు ఉన్నాయి? ఇందులో 30-32 పీసెస్ వస్తాయి బ్రదర్. మొత్తం ఇదే సైజ్ ఉంటాయి అమ్మాలి. చూడండి క్వాలిటీని బట్టి రేట్లు అయితే ఇక్కడ ఉన్నాయి. తక్కువ రేట్ గిట్లా ఉంటాయి బ్రదర్. జ్యూస్ మాల్ గిట్లా ఉంటాయి. అది చూపిస్తారండి మీకు. చూడండి ఇక్కడ ఇంకో తక్కువ క్వాలిటీ మాల్ కూడా ఉంటుంది. ఇక్కడ చూపిస్తాడంట. చూడండి ఇది వచ్చేసి 650 బ్రదర్. కాటన్లు ఎన్ని ఉంటాయి? ఇందులో కాటన్లో వస్తాయి 55-60 పీసెస్ వస్తాయి బ్రదర్. క్వాలిటీకి బట్టి రేట్లు ఉంటాయి అన్న. మొత్తానికి బాటసింగారం ఫ్రూట్ మార్కెట్లో దానిమ్మ రేట్లు అయితే ఇలా పలుకుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా జామకాయల సెక్షన్. చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే తైవాన్ జామ పండ్లు ఉన్నాయి. చూడండి క్వాలిటీ చూసుకోవచ్చు, సైజ్ కూడా చూసుకోవచ్చు. ఇవాళ పోయిన వీడియో కంటే ఇవాళ కొద్దిగా రేట్ అయితే ఎక్కువ ఉంది. 1000 రూపాయల కాటన్. ఈ కాటన్లో 16 కిలోల జామ పండ్లు అయితే ఉంటాయి. లోకల్ జామకాయల విషయానికి వస్తే చూడండి క్వాలిటీ ఎలా ఉందో చూసుకోవచ్చు. ఈ ట్రే రేట్ వచ్చేసి 750 రూపాయలు. ఈ ట్రేలో 20 కిలోల పైన అయితే ఉంటుంది జామకాయ. మొత్తానికి బాటసింగారం ఫ్రూట్ మార్కెట్లో ఇవాళ జామకాయ అయితే ఈ రేట్ అయితే పలుకుతుంది. చూడండి ఇక్కడ మనకు ప్లమ్స్ అండ్ పేర్స్ ఉన్నాయి. హాయ్ హాయ్. ఇవాళ పేర్స్ ఏం రేట్ నడుస్తుందని? ఇవాళ పియర్స్ అంటే 500 నుంచి 1000 రూపాయలు, 800, 1100 అట్లా రేట్ ఉంది. ఇవాళ ఈ కాటన్లో ఎన్ని కిలోలు ఉన్నాయి? అది కాటన్లో 18 కేజీ ఉంటుంది అన్న. ఈ పేర్స్ ఎక్కడి నుంచి వస్తుంది?
అది పియర్స్ అయితే యూపీ, మ్మ్. ఇంకా హర్యానా, హిమాచల్ ప్రదేశ్, అవునా అమృత్సర్, పంజాబ్. అవునా ప్లమ్స్ ఈ ప్లమ్స్ కూడా మన పలమ్స్ 150 నుంచి 100 రూపాయల నుంచి 250, 300 లాస్ట్. ఇదెంత? అది 250. ఎన్ని వస్తాయి ఇలా? దీంట్లో 5 కేజీ వస్తాయి. ఓకే. బెస్ట్ క్వాలిటీ కాశ్మీరీ పొలం. ఎంత ఇది? అదే 250, 200, 180. దానికంటే టాప్ ఉంటే 350 కూడా ఉంది. అవునా ఏమేమి ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు? మన దగ్గర ఆలు బుఖారా, నాష్పతి రెండునే ఉంది. అవునా నాష్పతి అంటే #1 క్వాలిటీ. చూసుకోవచ్చు క్వాలిటీ. ఇక్కడ హోల్సేల్లో పియర్స్ కానీ ప్లమ్స్ కానీ కావాలంటే ఇక్కడ మన ఎంజేఎల్ఎఫ్ యూట్యూబ్ ఛానల్ వీడియో చూపిస్తే మనకు డిస్కౌంట్ చేస్తామన్నా? పేరు చెప్తే, అంటే మన ఛానల్ పేరు చెప్తే, నీ ఛానల్ పేరు చెప్తే నీ వచ్చే గిరాకీ 50 రూపాయలు తక్కువ చేసి ఇస్తాం. చూడండి ఈ మార్కెట్లో అయితే ఉంటాడు అన్న, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. బెస్ట్ క్వాలిటీ పియర్స్ అంటే ఎక్కడనే వస్తుంది అన్న. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ద్రాక్ష పండ్లు చూడండి, క్వాలిటీ చూసుకోవచ్చు. ఈ ద్రాక్ష పేరు వచ్చేసి దిల్కుష్ ద్రాక్ష. ఇది బెంగళూరు నుంచి అయితే వచ్చింది. ఇది విత్ సీడ్, దీంట్లో గింజ ఉంటుంది. ఇవాళ ఈ 9 కేజీల ట్రే వచ్చేసి 650 రూపాయలకు అయితే పలుకుతుంది. ఇది కొద్దిగా లైట్ స్వీట్ ఉంటుంది, స్వీట్ ఎక్కువగా ఉండదు ఇది. నెక్స్ట్ వచ్చేసి నల్ల ద్రాక్ష చూడండి, ఇది డైరెక్ట్ తినడానికి కానీ జ్యూస్కి కానీ వాడచ్చు. ఇవాళ ఈ 12 కిలోల చెక్క బాక్స్ ట్రే వచ్చేసి 600 రూపాయలు అయితే పలుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి పచ్చి ఖర్జూరాలు చూడండి, క్వాలిటీ అండ్ సైజ్ చూసుకోవచ్చు. ఇవాళ ఈ కాటన్ రేట్ వచ్చేసి 850 రూపాయలు అయితే పలుకుతుంది. ఈ కాటన్లో 10 కేజీల వరకు అయితే పచ్చి ఖర్జూరాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా కొద్దిగా క్వాలిటీ చేంజ్ ఉంది చూడండి. ఇవాళ ఈ 10 కిలోల పచ్చి ఖర్జూర బాక్స్ వచ్చేసి 8 నుంచి 850 రూపాయలు అయితే పలికిందంట. దీన్ని కూడా మీరు క్వాలిటీ చూసుకోవచ్చు. చూడండి సపోటా విషయానికి వస్తే ఇవాళ సైజ్ కొద్దిగా చిన్నగా ఉంది చూడండి. సపోటాది సీజన్ లేదు కాబట్టి సపోటాది మీరు ఇక్కడ ట్రేలో కూడా చూసుకోవచ్చు. సైజ్ కొద్దిగా చిన్నగా అనిపిస్తుంది. ఇవాళ ఈ 5 కేజీల కవర్ వచ్చేసి 150 నుంచి 200 రూపాయలు అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆవాకాడో చూడండి, ఇది మన లోకల్ కేరళ నుంచి వచ్చిన ఆవాకాడో. సైజ్ అండ్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఇక్కడ కట్ చేసి డిస్ప్లే కూడా పెట్టడం జరిగింది. ఇవాళ ఈ ఆవాకాడో రేట్ వచ్చేసి 200 రూపాయల కిలో అంట. సైజుని బట్టి క్వాలిటీని బట్టి రేట్లు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి 160 రూపాయల కిలో అంట చూడండి. సైజ్ అయితే కొద్దిగా చిన్నగా ఉంది. ఇంకో క్వాలిటీ ఉంది చూడండి ఇక్కడ, ఇది 120 రూపీస్ కేజీ అంట. మొత్తానికి ఆవాకాడో ఈ రోజు రేట్లు ఇలా అయితే పలుకుతున్నాయి. ఇక్కడ మస్క్ మిలన్ లోడ్ అయితే చేస్తారు చూడు. ఇక్కడ అన్న తీసుకెళ్తుండు మాల్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వరంగల్ నుంచి వచ్చారా? మాల్ మస్క్ మిలన్ తీసుకెళ్తారా? ఎన్ని క్వింటాలు తీసుకెళ్తారు అన్న? 6 క్వింటాల్. ఎట్లా పడ్డాయి? 18 రూపాయల కేజీ. 18 రూపాయల కేజీ అయితే పడ్డది చూడండి. అంటే చార్జెస్ ఎంత అయితే మనకు ఆటోకి? ఆటోకి కడాలి 7,000 కిరాయి, 6,000-7,000 కిరాయి అవుతుంది. 6-7 బండి ఖర్చులు అవన్నీ చూసుకొని మినిమం మనము ఇప్పుడు 18 రూపాయలు అంటే బయట 40-50 అమ్మొచ్చా? అంటే మీ బండి కిరా, షాప్ కిరా అవన్నీ తీయాలి కదా అన్న? వాటి పోను 30 రూపాయల కేజీ అమ్ముకోవచ్చు. 30 రూపాయల కేజీ అమ్ముకుంటారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ పుచ్చకాయలు చూడండి, వాటర్ మిలన్స్. సైజ్ అండ్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఇవాళ ఈ పుచ్చకాయ రేట్ వచ్చేసి 10 నుంచి 15 రూపాయల కిలో అయితే పలుకుతుంది. మీరు ఇక్కడ హోల్సేల్గా ఎన్ని టన్నులైనా మాల్ తీసుకోవచ్చు. కాకపోతే మీరు పర్సనల్గా తీసుకోవాలంటే మినిమం 20 కేజెస్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ రకం పుచ్చకాయలు చూడండి, సైజ్ ఎంత పెద్దగా ఉందో. ఇవాళ ఈ పుచ్చకాయ రేట్ వచ్చేసి 20 రూపాయల కిలో అయితే పలుకుతుంది. ఇవాళ మస్క్ మిలన్, వాటర్ మిలన్ రేట్లు అయితే మార్కెట్లో ఇలా పలుకుతున్నాయి. ఇదంతా పైనాపిల్ సెక్షన్ చూడండి. ఇక్కడ సైజుని బట్టి రేట్లు ఉన్నాయి. ఇక్కడ సైజ్ అనేది సపరేట్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఈ సైజు పైనాపిల్ వచ్చేసి 35 రూపాయలు. నెక్స్ట్ వచ్చేసి ఇది 25 రూపాయలు. ఇది వచ్చేసి 20 రూపాయలు. ఇలా సైజుని బట్టి క్వాలిటీని బట్టి రేట్లు అయితే పలుకుతున్నాయి పైనాపిల్స్. బొప్పాయి విషయానికి వస్తే చూడండి, ఇక్కడ ఓపెన్ చేసి మనకు చూపెట్టడం జరుగుతుంది. ఈ బొప్పాయి వచ్చేసి 15 నంబర్ బొప్పాయి, రెడ్ లేడీ అని కూడా అంటారు. ఈ బొప్పాయికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఇవాళ ఈ 15 నంబర్ బొప్పాయి వచ్చేసి 13 నుంచి 25 రూపాయల కిలో అయితే పోతుంది. ఇక్కడ జోకి ఆటోలో తీసుకెళ్తున్నారు చూడండి. యాక్చువల్గా చాలా మంది కామెంట్ చేస్తున్నారు బాటసింగారం ఫ్రూట్ మార్కెట్లో ఏ టైంకి వస్తే బాగుంటుంది అని చెప్పేసి. యాక్చువల్గా హోల్సేల్లో కొనేవాళ్ళు పొద్దున 6 గంటలకు వస్తే చాలా బాగుంటుంది. మీకు 6 గంటల నుంచి పీక్గా నడిచేది మార్కెట్ 10 గంటల వరకే. సండే మార్కెట్ ఉండదు. మార్కెట్ అనేది మండే నుంచి సాటర్డే రెగ్యులర్గా ఉంటుంది. ఒకవేళ మీరు పర్సనల్గా తీసుకోవాలంటే 7 నుంచి 12 లోపు అయితే వచ్చి మీరు పర్సనల్గా అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మీకు కేజీ అట్లా ఇవ్వరు, బల్క్లో తీసుకోవాల్సి వస్తుంది. అంటే మినిమం ఒక బాక్స్ కాటన్ లేదా ట్రే అయితే పర్చేస్ చేయాలి. అలాగే మీకు మస్క్ మిలన్, వాటర్ మిలన్ విషయానికి వస్తే
మినిమం 10 to 20 కేజెస్ అయితే కొనాలి. బొప్పాయి కూడా 20 కేజెస్ అయితే కొనాలి. అలాగే బడసింగారం ఫ్రూట్ మార్కెట్ అడ్రస్ వచ్చేసి మీకు వనస్థలిపురం, మనకు హైదరాబాద్లో వనస్థలిపురం నుంచి 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనము విజయవాడ హైవే మీద లెఫ్ట్ సైడ్లో బడసింగారం ఫ్రూట్ మార్కెట్ అయితే ఉంటుంది. లేదంటే మీరు సింపుల్గా గూగుల్లో బడసింగారం ఫ్రూట్ మార్కెట్ అని టైప్ చేయండి, మీకు లొకేషన్ అనేది ఈజీగా చూపించేస్తుంది. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి ఒక లైక్ ఇచ్చి ఒక హైప్ ఇచ్చి కంపల్సరీగా సపోర్ట్ చేయండి. మళ్ళీ మనం వేరే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్.